ఓం శాంతి 26/7/22 మధురమైన పిల్లలు డబల్ కిరీటదారులుగా అయ్యేందుకు డబల్ హింసను వదలాలి. గుప్త యోధులుగా అయి శత్రువైన మాయపై విజయం పొందాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: చిన్న నోరు పెద్ద మాటలు అన్న ఈ సామెత ఎవరిని గూర్చి మరియు ఎందుకు ప్రసిద్ధమైంది? జవాబు: ఈ సామెత పరమాత్మను గుర్చినది. ఏ విధంగా వారు సాధారణ తనువులో కూర్చొని ఈ చిన్న నోటి ద్వారా మీకు పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నారో చూడండి. పేదల పాలిటి పెన్నిది అయిన తండ్రి మిమ్మల్ని పేదల నుండి షాహుకారులుగా తయారు చేసేస్తారు. మేము చాలా గొప్ప యోధులము అని పిల్లలైన మీరు కూడా అంటారు. మనం రావణునిపై విజయం పొంది మొత్తం విశ్వం అంతటిపై స్వర్గస్థాపన చేస్తున్నాము. ఇది కూడా చిన్న నోరు పెద్ద మాట అయినట్లే కదా. మనుషులు ఈ విషయాలను విని నవ్వుతారు, అర్థం చేసుకోలేరు. ఇటువంటి మాటలు మాట్లాడడం ఇంకెవరికి రాదు అంటున్నారు బాబా. పాట: చివరికి నేటికి ఆ రోజు వచ్చింది. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు, దానిని అర్థం చేసుకున్నారు కూడా. ఎవరినైతే పతిత పావన అని అంటారో ఆ తండ్రి ఇప్పుడు వచ్చారు అన్న నిశ్చయం కూడా కూర్చుంది. పతిత పావన అన్న పదంతో పాటు పేదల పాలిటి పెన్నిది అన్న పదం కూడా వచ్చేస్తుంది. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా నరకంగా ఉందంటున్నారు బాబా. పేదవారు కూడా చాలామంది ఉన్నారు. మొత్తం సృష్టి అంతా నిరుపేదగా ఉంది అని చెప్తున్నారు బాబా. రష్యా, అమెరికా వారు ధనవంతులుగా ఉన్నారని కూడా భావించకండి. వీరి వద్ద కొద్దిగా ఏదైతే ఉందో అది స్వర్గం ముందు ఎందుకు పనికిరాదు. అన్ని సాధనాలు, వైభవాలు మొదలైన వాటన్నింటినీ పోగు చేసిన స్వర్గంతో పోలిస్తే అవి స్వల్పమైనవే అంటున్నారు బాబా. చైనా వారు ఇన్ని మిలియన్ పౌండ్ల బంగారాన్ని కొనగలరు అని వ్రాస్తారు. అలాగే అమెరికా కూడా చాలా షాహుకారుగా ఉంది. కానీ మన రాజధాని లేక స్వరాజ్యం ఏదైతే స్థాపన అవుతుందో దాని ముందు ఇవి ఎందుకు పనికిరావని పిల్లలేని మీకు తెలుసు. ఇవన్నీ ఉంటూ కూడా వారు పేదలుగా ఉన్నారు అంటున్నారు బాబా. స్వర్గంతో పోల్చి చూస్తే ఈ విశ్వమంతా నిరుపేదయే. ఈ తండ్రి పేరే పేదల పాలిటి పెన్నిది అని చెప్తున్నారు. భారతదేశమే స్వర్గంలో ఎంతో సుసంపన్నంగా ఉండేది. ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందో చూడండి. ఇలా పోల్చబడుతుంది. పేదల పాలిటి పెన్నిది అయిన బాబా మీ ముందు కూర్చున్నారు. మీకు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు వారు వచ్చారు. బాబా మనల్ని ఎంత ధనవంతులుగా తయారు చేస్తారో మీకు తెలుసు. మహారాజా మహారాణులైన మనము ఎంత ధనవంతులుగా ఉంటాము. భక్తి మార్గంలో ఎంతో భవ్యమైన మందిరాలను తయారు చేస్తారు. కావున బాబాకు పేదల పాలిటి పెన్నిది అన్న పేరు శోభిస్తుంది కదా. అది కొత్త ప్రపంచం, ఇది పాత ప్రపంచం. పాత ప్రపంచంలోని మనుషులు ఎలా అయిపోయారు అని భావిస్తారు. స్వర్గము సుఖమునకు బండగారు. ఈ దుఃఖ ప్రపంచాన్ని మార్చేవారు ఎవరో ఉన్నారు కదా. ఎలా మారుతారో కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇక్కడ పోట్లాట్లు, యుద్ధాలు మొదలైన వాటి విషయం కూడా లేదు. గీతలో కృష్ణుని పేరును రాసేశారు. ప్రపంచాన్ని మార్చేవాడు కృష్ణుడు కాదు. ప్రపంచాన్ని పరివర్తన చేసేవారిని
భగవంతుడు అని అంటారు. ఇప్పుడు తండ్రి మనల్ని ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తున్నారో మీరు అర్థం చేసుకున్నారు. మనకి ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు. తప్పకుండా మనం విశ్వ మహారాజా మహారాణిగా అవుతాము. దాని పేరే స్వర్ణయుగము, బంగారు ప్రపంచము. ద్వారకను కూడా బంగారు ద్వారక అని అంటారు. ద్వారక అనగా మొత్తం నగరం అంతా బంగారంతో ఉంటుంది. మరి తప్పకుండా అంత అపారమైన ధనం ఉంటుంది కదా. పిల్లలు సాక్షాత్కారంలో కూడా చూశారు. ఎంతెంతగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా ఘడియ సాక్షాత్కారాలు జరుగుతాయి అని బాబా చెప్పారు. తమ దేశం సమీపంలోకి వస్తున్నప్పుడు ఇప్పుడు మేము చేరుకుంటున్నాము అని హృదయంతో అనిపిస్తూ ఉంటుంది. ఈ యుద్ధం కూడా తప్పకుండా జరుగుతుంది అంటున్నారు బాబా. అప్పుడే పాత ప్రపంచం వినాశనం అవుతుందని మీకు తెలుసు. ఢిల్లీ పాతగా ఉండేది, ఇప్పుడు కొత్తగా తయారు చేశారు. ఇప్పుడు ఈ ప్రపంచమంతా శ్మశాన వాటికని, దీనిని మళ్ళీ స్వర్గంగా తయారు చేయాలని మీకు తెలుసు. బాబా మనకు కొత్త ప్రపంచ వారసత్వాన్ని ఇస్తున్నారు. నిరుపేద భారతదేశమునకు తండ్రి ద్వారా స్వర్గ రాజ్యాధికారం లభించే ఆ రోజు ఇప్పుడు వచ్చింది అని చెప్తున్నారు. మొత్తం అంతటిని కొత్త ఢిల్లీ అని అనరు. కొత్త ప్రపంచంలోనే కొత్త ఢిల్లీ అని అంటారు. గాంధీజీ అనేవారు. అలాగే ఇప్పుడు కూడా రామరాజ్యం కావాలి అని అందరూ అంటూ ఉంటారు. మరి తప్పకుండా ఎప్పుడు రావణ రాజ్యం ఉందని అర్థం చేయించాలి. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. మరి తప్పకుండా అంతకుముందు నరకంలో ఉన్నారు, కావుననే స్వర్గస్థులయ్యారు కదా. స్వర్గంలో ఈ పదాలను వాడరు. ఇక్కడ ఏ విధంగా స్వర్గాన్ని స్మృతి చేస్తారో అలా తండ్రిని స్మృతి చేయాలి. ఎవరైనా మరణిస్తే హెవెన్లీ అబౌట్కు వెళ్ళారు అని అంటారు. ఆ స్వర్గంలో ఏ ధర్మం నివాసం ఉంటుంది? గాడ్ ఫాదరే స్వర్గ స్థాపనను చేస్తారు. వీరెంత సాధారణ రీతిగా కూర్చున్నారో మీరు చూస్తున్నారు. డ్రామా రహస్యం గురించి మీకు తెలుసు అని చెప్తున్నారు బాబా. ఏ సీన్ అయితే ఏ సమయంలో కొనసాగుతుందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది అని చెప్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత అది మళ్ళీ పునరావృతం అవుతుంది. క్రీస్తును సిలువపైకి ఎక్కించారు, అది గతించిపోయింది. ఇది ప్రపంచ చరిత్ర మరియు భూగోళము, ఇది మళ్ళీ పునరావృతం అవుతుంది అని చెప్తున్నారు బాబా. క్రైస్తవ ధర్మం ఉండదు. క్రీస్తు వచ్చి మళ్ళీ దానిని స్థాపన చేస్తారు. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. బాబా చెప్తున్నారు, నేను మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను అని తండ్రి అంటారు. నేను మీకు సృష్టి ఆది మధ్యాంతముల రహస్యాన్ని వినిపిస్తున్నాను అని టీచర్ అంటారు. ఈ జ్ఞానమును పరంపిత పరమాత్మ తప్ప
ఇంకెవ్వరూ ఇవ్వచాలరు. బాబా చెప్తున్నారు, ఈ విషయాలు ఏ శాస్త్రాలలో లేవు, వీటిని ఎవరు అర్థం చేసుకోరు. క్రీస్తు మళ్ళీ 3000 సంవత్సరాల తర్వాత వస్తాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలు పూర్తయ్యాయి. కావున 5000 సంవత్సరాల లెక్క ఉంది కదా. కానీ ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇప్పుడు మళ్ళీ స్వర్గస్థాపన జరుగుతోందని పిల్లలైనా మీకు తెలుసు. ఇక్కడ యుద్ధము మొదలైనవి ఏవీ లేవు. తండ్రి హింసను చేయించారు కదా. మీరు తండ్రి ద్వారా డబల్ అహింసకులుగా అయి డబల్ కిరీటదారులుగా అవుతున్నారు. బాబా చెప్తున్నారు, కామం మహాశత్రువు అని అన్నారు. దానిని జయించటం ద్వారా మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు ఈ సమయం అదే. పరిస్థితులను కూడా మీరు చూస్తున్నారు. ఈ భారత యుద్ధం కూడా 5000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎవరి విజయం జరుగుతుంది? యాదవులు కౌరవులు అంతమైపోతారు. మరి రిజల్ట్ ఏమిటి? ఏమీ చూపించరు. తండ్రి వచ్చారు, మహాభారత యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఏమైంది? పాండవులు పర్వతాలపై కరిగిపోయి మరణించారని చూపిస్తారు. వారితో పాటు ఒక కుక్కను కూడా చూపించారు. ఏమీ అర్థం చేసుకోరు. ఇది ఎంత అనంతమైన పెద్ద చక్రం! ఎన్ని ధర్మాలున్నాయి! మీ బుద్ధిలో సారంలో రహస్యమంతా ఉంది. మొట్టమొదట మీరు చాలా షాహుకారులుగా ఉండేవారు. ఇప్పుడు చాలా నిరుపేదలుగా ఉన్నారు. ఇప్పుడు మనుషులు కూడా చాలా పెరిగిపోయారు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. పరిస్థితులు కూడా ఇలా ఉన్నాయని చెప్తుంటారు కూడా. మనం శ్రీమతంపై నడుస్తూ శ్రేష్టాతి శ్రేష్టమైన రాజధానిని కల్పపూర్వం వలె స్థాపన చేస్తున్నామని కూడా మీకు తెలుసు. ఆ నష కూడా ఎక్కి ఉండాలి. గుప్తమైన అన్నోన్ వారియర్స్ అని అంటారు కదా. నిజానికి మీరే సత్యమైన గుప్త సైన్యం అంటున్నారు బాబా. అలాగే మీరు చాలా ప్రసిద్ధమైన వారు కూడా. వారు గుప్తమైన సైన్యం. అలాగే ఎంత ప్రసిద్ధమైన వారంటే వారిపై పూలు జల్లేందుకు పెద్ద పెద్ద వ్యక్తులు కూడా వెళ్తారు. మీరు కూడా ఎంత ప్రసిద్ధమైన వారిగా అవుతారు. మీపై ఎన్ని పూలు వేస్తారు, ఎన్ని మందిరాలను నిర్మిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని గూర్చి ఎవరికీ తెలియదు అంటున్నారు బాబా. వారు తుపాకులతో హతమార్చబడతారు. మీరు భారతదేశాన్ని స్వర్గంగా చేసేస్తారు. మళ్ళీ మీరు విష్ణుమాల రుద్రమాలలో స్మరింపబడతారు. కానీ శివశక్తి పాండవ సైన్యం ఏం చేసింది అన్నది కూడా ఎవరు అర్థం చేసుకోరు. మీరేం చేస్తున్నారో వారికి ఇప్పుడు కూడా తెలియదు. మీరెంతటి అద్భుతమైన యోధులు. బాబా అడుగుతున్నారు, మీ యుద్ధం ఎవరితో? రావణునితో కదా. మేము యుద్ధ మైదానంలో ఉన్నాము అని మీరు ఎవరితోనైనా అంటే వారు విని నవ్వుతారు. చిన్న నోటితో పెద్ద మాటలు అంటున్నారు అని అంటారు కదా. మనం స్వర్గస్థాపన చేస్తున్నాము. మీలా మాట్లాడడం ఇంకెవరికి రాదు అంటారు. అనంతమైన తండ్రి వచ్చి ఈ చిన్న నోటితో ఎంత పెద్ద పెద్ద మాటలు చెప్తారు. చిన్న నోరు పెద్ద మాటలు అని పరమాత్మను గురించి అంటారు.
బాబా పేదల పాలిటి పెన్నిది. వారు వచ్చి ఎంత షాహుకారులుగా చేస్తారు. ఇది ఎలా జరగగలదు? కాలేజీ ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు? అలాగే మీరు ఎంత ఉన్నతమైన పదవిని పొందుతారు. కానీ మీరు ఎలా కూర్చున్నారో చూడండి. బాబా చెప్తున్నారు, ఇది అద్భుతం కదా. కల్పము ఇలాగే జరుగుతుంది. ప్రారంభం నుండి ఏదైతే జరిగిందో, తండ్రి ఎలా అయితే వచ్చారో అదే పునరావృతం అవుతుంది. దీన్ని కూర్చోబెట్టి అర్థం చేయిస్తారు. బాబా చెప్తున్నారు, మీకు మీ జన్మలను గురించి తెలీదు, నేనే తెలియచేస్తాను. ఎవరైతే కల్పపూర్వం కూర్చొని ఉంటారో వారికే నిశ్చయం కూడా ఏర్పడుతుంది అంటున్నారు. మాయ కూడా తక్కువేమీ కాదు. నిశ్చయం ఏర్పరచుకుని ఇతరులకు కూడా నిశ్చయం ఏర్పరుస్తారు. అయినా మాయ సంశయ బుద్ధులుగా చేసేస్తుంది. అలాగే ఎవరైతే సంశయ బుద్ధిగా వెళ్ళిపోయారో వారిని మళ్ళీ నిశ్చయ బుద్ధిలోకి తీసుకువస్తారు. బాబా చెప్తున్నారు, తప్పకుండా తండ్రి ఇచ్చే జ్ఞానము చాలా అద్భుతమైంది అని అర్థమవుతుంది. కావుననే భగవంతుని గతి మతనీకొచ్చి భగవంతునికే తెలియాలి అని అంటారు. పేదల పాలిటి పెన్నిది అయినా తండ్రి వచ్చి ఎంత షాహుకారులుగా చేస్తారు. వారు మొత్తం విశ్వమంతటిని మారుస్తారు. దానిని మళ్ళీ కొత్తగా చేసి కాయమును కల్పతరువుగా చేస్తారు. అంటే మీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తారు, ఆయుష్మాన్గా. మీ కాయము ఎంత ఫస్ట్ క్లాస్గా అయిపోతుంది. బాబా చెప్తున్నారు, మీ శరీరం ఎంత ఫస్ట్ క్లాస్గా అయిపోతుంది. తప్పకుండా సత్యయుగంలో మన ఆయుష్ పెద్దగా ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకునేవారు. కానీ ఇక్కడ చూస్తే ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. మృత్యువుని చూసి భయపడుతూ ఉంటారు. పిల్లలైన మీకు సాక్షాత్కారం కూడా చేయించారు. మీరు అడవిలోకి వెళ్తారు. మీ ముందుకు ఎవరైనా వస్తే మీరు ఒక దేవి అని సాక్షాత్కారం అవుతుంది. దాంతో వారు వెంటనే పారిపోతారు. ముందుకు వెళ్ళేసరికి అలా జరుగుతుంది. బాబా పిల్లలను ఎంతగానో సంభాళిస్తారు. బాబా అయితే పిల్లల్ని రక్షిస్తూ ఉంటారు. కావుననే మీకు శక్తులు అన్న పేరును పెట్టారు. మిమ్మల్ని చూసి మనుషులంతా భయపడతారు. కాళీని చూసి ఎంతగా భయపడతారు. భయంకర రూపాన్ని చూపిస్తారు. ఈ సాక్షాత్కారం కూడా జరిగింది. ఎవరైనా దొంగలు ముందుకు వస్తే కాళీ రూపాన్ని చూసి పారిపోతారు. ఎంతగా సంభాళిస్తారు, రక్షిస్తారు. ఎవరి నుండి? బాబా ఎవరి నుండి రక్షిస్తారు? మాయా రావణుడి నుండి. మీకు యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మాయ దగ్గరికి వచ్చేందుకు సాహసించజాలదు. కావున బాబా మీ వద్ద చార్టును తప్పకుండా ఉంచండి అని చెప్తారు. మీది కూడా రేస్ జరిగినప్పుడు వాటి పాలనను చేసేవారు కూడా ఉంటారు. ఎక్కడ ఏ గొడవ చేయరు కదా అని గమనిస్తూ ఉంటారు. మీరు శ్రీమతంపై నడవాలి. కావున నన్ను స్మృతి చేయండి అని బాబా అంటారు. మాయ అయితే ఎన్నో వికల్పాలను తీసుకొస్తుంది. ఇంతకుముందు ఇటువంటి ఆలోచనలు కూడా రాలేదు. ఇప్పుడు వృద్ధినిగా అయిపోయాను. అయినా ఇటువంటి సంకల్పాలు ఎందుకు వస్తున్నాయి అని అంటారు.
బాబా చెప్తున్నారు, స్వప్నాలు కూడా ఎన్నో వస్తూ ఉంటాయి. మాయా తుఫానులను చూసి భయపడకూడదు. ఎప్పుడు కామాగ్నిలో తగలబడకూడదు. ఈ సమయంలో అందరూ కామచితిలో కూర్చొని తగలబడిపోతున్నారు అంటున్నారు బాబా. అంతా అశుద్ధం చేస్తూ ఉంటారు అని బాబా వివరించారు. విదేశాల్లో 4-5 పిల్లలకు జన్మనిచ్చే వారికి బహుమతులను ఇస్తారు. వార్తాపత్రికల్లో ఇటువంటి సమాచారాలు కూడా ఎన్నో వస్తాయి. ఏమేమి జరుగుతుందో బాబా మీకు మొత్తం ప్రపంచంలోని సమాచారం అంతటినీ వినిపిస్తున్నారు. బాబా చెప్తున్నారు, ఎక్కడ జోరుగా యుద్ధం జరగటం లేదు కదా అన్నది రేడియో ద్వారా కూడా తెలుస్తుంది. మనం చాలా ధనవంతులుగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీరు స్వర్గాధిపతులుగా అవుతారు. అక్కడ ప్రజలు కూడా చాలా ధనవంతులుగా ఉంటారు. సత్యయుగంలో ప్రజలు కూడా ఎలా ఉంటారు? చాలా ధనవంతులుగా ఉంటారు. ఏదైనా ఇన్వెన్షన్ మొదలైనవి చేసేందుకు అసలు అక్కడ అప్రాప్తి అన్న వస్తువే ఉండదు అంటున్నారు బాబా. కృష్ణుడు చాలా సంపన్నుడు. శివ్ బాబా వద్ద డబ్బు మొదలైనవి ఉన్నాయా? కృష్ణుడు వైకుంఠాధిపతి. మన లక్ష్యము ఎంత పెద్దదో మీకు తెలుసు. లక్ష్మీనారాయణులు తప్పకుండా మహారాజా మహారాణిగా ఉండేవారు. ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు తండ్రి అలా తయారు చేస్తున్నారు. వీరిప్పుడు ఎంత నిరుపేదలుగా ఉన్నారు, ఎంత షాహుకారులుగా ఉండేవారు. మీకు ఈ లక్ష్మీనారాయణుల చరిత్ర మరియు భూగోళాల గురించి తెలుసు. తమ 84 జన్మల్ని గురించి తెలిసిన మనుషులు ఎవరైనా ఉంటారా? బాబా అడుగుతున్నారు, 84 జన్మల గురించి తెలిసిన మనుషులు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు మీకు ఎంత ఉన్నతమైన శిక్షణ లభిస్తుంది. ఇది తెలియచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. మరి వారికి ఎన్ని మందిరాలు తయారవుతాయి? మేము రాజ్యం చేస్తాము అని మీరు అంటారు. మన మందిరాలు ఎన్ని తయారయ్యాయి? రోజంతా ఈ విషయాలలో రమణిస్తూ హర్షితంగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాయా తుఫానులను చూసి భయపడకూడదు. బాబా చెప్తున్నారు, మాయా తుఫానులను చూసి భయపడకూడదు. స్మృతి చేయటంలో రేస్ చేయాలి. స్మృతి అనే పందెంలో ముందుండాలి అని చెప్తున్నారు. స్మృతి యొక్క చార్ట్ను ఉంచాలి. ఎంత స్మృతి చేస్తున్నాం బాబాని, ఎన్ని గంటలు స్మృతి చేస్తున్నాం అనేది బాబా చార్ట్ పెట్టమంటున్నారు. స్మృతియే సురక్షతకు సాధనం. ఎంత మనం బాబాని స్మృతి చేస్తే అంత మనం రక్షింపబడతాం అన్నమాట. సెకండ్ పాయింట్, శ్రీమతంపై మనం శ్రేష్ఠ రాజధానిని స్థాపన చేస్తున్నాం. మనం బాబా యొక్క శ్రీమతంపై నడుస్తూ మనం ఏం చేస్తున్నాం? శ్రేష్ఠ రాజధానిని స్థాపన చేస్తున్నాం. అంటే మనం గుప్త యోధులం. అంటే గుప్తంగా మనం ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం మాయతో. కానీ ప్రఖ్యాతమైన యోధులము అన్న ఆత్మిక నశాలో ఉండాలి. కానీ మనకి ఏ నశ ఉండాలి? మేము ప్రఖ్యాతమైన యోధులము అని ఆత్మిక నశాలో ఉండాలి. వరదానము, పరమాత్మ ప్రేమ శక్తి ద్వారా అసంభవమును సంభవం చేసే పద్మ పద్మ భాగ్యవాన్ భవ. పరమాత్మ ప్రేమ శక్తి ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేసే
పద్మా పద్మా భాగ్యవాన్ భవ. పరమాత్మ ప్రేమ శక్తితో అసంభవాన్ని కూడా సంభవం చేసి పద్మా పద్మా భాగ్యవంతులుగా అవ్వండి అని చెప్తున్నారు. కోటాని కోట్లుగా భాగ్యవంతులైన పిల్లలు సదా పరమాత్మ ప్రేమలో తన్మయులై ఉంటారు. మనం ఎంత అదృష్టవంతులం, భాగ్యవంతులం. కోటాని కోట్లలో మనం ఎన్నుకోబడ్డాం కదా. పరమాత్మ ప్రేమలో తన్మయులై ఉండాలి. పరమాత్మ ప్రేమ అనే శక్తి ఎటువంటి పరిస్థితినైనా శ్రేష్ఠ స్థితిలోకి మార్చివేస్తుంది. మరి పరమాత్మ ప్రేమ శక్తి ఎంత గొప్పదంటే ఎటువంటి పరిస్థితినైనా సరే శ్రేష్ఠ స్థితిలోకి మార్చేస్తుంది. అసంభవమైన కార్యం కూడా సంభవం అయిపోతుంది. ఏదైతే అసంభవమో అదేమవుతుంది, సంభవం అవుతుంది అంటున్నారు బాబా. కష్టం కూడా తేలికైపోతుందట. పరమాత్మ ప్రేమ శక్తి ఎంత గొప్పదంటే ఎటువంటి కష్టమైనా సరే ఏమవుతుంది, తేలికైపోతుంది అంటున్నారు. ఎందుకంటే ప్రతి సమస్యను దాటివేయటంలో ప్రీతి యొక్క రీతిని నిర్వర్తిస్తూ ఉంటాను అన్నది బాప్దాదా ప్రతిజ్ఞ. ఎందుకంటే బాబా మనతో ప్రతిజ్ఞ చేశారు, ఎప్పుడైనా సరే ఏ సమస్యనైనా సరే దాటివేయటంలో, పిల్లల్ని దాటించడంలో బాబా ఏం చేస్తారు, ప్రీతి యొక్క రీతిని నిర్వర్తిస్తూ ఉంటారట. కానీ అప్పుడప్పుడు ప్రీతిని ఉంచేవారిగా అవ్వద్దు. కానీ బాబాతో అప్పుడప్పుడు ప్రేమగా ఉండేవారిగా అవ్వకండి, సదా ప్రీతిని నిర్వర్తించే వారిగా అవ్వాలి. మనం బాబాతో సదా ఎల్లప్పుడూ ఎలా ఉండాలి, బాబాతో కనెక్షన్ ఎప్పుడూ సదా ఉండాలి. ప్రీతిని ఇప్పుడు నిర్వర్తించే వారిగానే అవ్వాలి. స్లోగను: మీ శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠ నడవడిక ద్వారా ఆశీర్వాదాలను జమ చేసుకున్నట్లయితే పర్వతం వంటి విషయం కూడా దూది సమానంగా అనుభవం అవుతుంది. మీ యొక్క శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠ నడవడిక ద్వారా ఆశీర్వాదాలనే ఖజానాన్ని జమ చేసుకోండి అంటున్నారు బాబా. అప్పుడు పర్వతం లాంటి సమస్య కూడా దూది పెంచేలాగా అయిపోతుంది. ఈరోజు స్వమానము: నేను పద్మా పద్మా భాగ్యవాన్ ఆత్మను. అచ్చా. ఓం శాంతి.